హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను వాళ్ళ మీకైతే చార్మినార్, బిర్లా మందిర్ టెంపుల్, అలాగే ట్యాంక్ బండ్ కూడా చూపిస్తా అండి. ఫుల్ వీడియో చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయినామండి. ఇది రిపబ్లిక్ డే రోజు. ఇడ్లీ, వడ, దోశ, బోండం, పూరి అన్నీ ఒక్కొక్కరం ఒక్కొక్క టిఫిన్ తినేసి స్టార్ట్ అయినాము. ఇప్పుడైతే ట్యాంక్ బండే చూపిస్తా అండి. మేము కార్లోనే వెళ్తున్నాం కాబట్టి ఒక సైడ్ చూపిస్తా, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకొంచెం చూపిస్తా. చాలామందికి ఐడియానే ఉండొచ్చు, ఎవరైనా కొత్తగా మొత్తమే తెలియని వాళ్ళు ఉంటే చూస్తారన్నట్టు ఇది కూడా చూపిస్తున్నా. దీని పక్కకైతే పావురాలు ఉంటాయండి. అక్కడ ఆగి కాసేపు మా పిల్లలు ఆడుకుంటామన్నారు. ఒక పావు గంట అట్లా ఆడుకున్నాక మళ్ళీ టెంపుల్కి వెళ్ళినాము. సో ఇప్పుడు చూపించేది అయితే 26th రోజు అండి, జనవరి 26th. అందుకోసమే కొంచెం బాగా ట్రాఫిక్ లేదు, మామూలుగా ఉంది. అది కనిపించేది అయితే సచివాలయం అండి. అది కూడా చూపిస్తాను నేను కొంచెం దగ్గర నుంచి, అంటే లోపలికి వెళ్ళడం కాదు, రోడ్ నుంచే కానీ దగ్గర నుంచి చూపిస్తా. ఇవే అండి పావురాలు, రోడ్ పక్కకే ఉంటాయి. మా పిల్లలు ఆల్రెడీ దానికి ముందు రోజు వచ్చి ఆడుకున్నారు. మళ్ళీ నేను దిగలేదు అనేసి మళ్ళీ కాసేపు ఆగుదాం మమ్మీ అన్నాక మేమైతే అక్కడ ఆగినాము. అక్కడ జొన్నలు, పుట్నాలు అట్లాంటివి అమ్ముతారండి పక్కకి. వాళ్ళ దగ్గర కొనేసి వాటికి వేయాలి. ఒక డబ్బా 30 రూపీస్ అట్లేమో ఉన్నాయి. నేను, మా పాప, మా బాబు వేసాము. 2 డబ్బాలు తీసేసుకొని కొంచెం పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు పావురాలతోటి. చాలా ఉన్నాయండి పావురాలు అయితే. ఇక్కడ రోడ్ని ఆనుకునే ఉంటుంది. దీని తర్వాత డైరెక్ట్ బిర్లా మందిర్ టెంపుల్ వెళ్ళినామండి. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. దానికి తోడు ఇందులో ఫోన్ అలో ఉండదండి. కెమెరా, ఫోన్ ఏం పట్టుకెళ్ళని కుదరదు. ఒక్కొక్క దగ్గర కాదు, 2-3 ప్లేస్లలో చెక్కింగ్ చేస్తూ ఉంటారు. ఫోన్ తీసుకెళ్ళడానికి అయితే కుదరదు. ఫోన్లు కిందనే పెట్టేసుకోవాలి. ఓన్ వెహికల్ అయితే కార్లో పెట్టేసుకొని వెళ్ళడమే. సో దర్శనమై వచ్చిన తర్వాత కింద చూపిస్తుంది ఇది. ఇవి రియల్ ముత్యాల తోటి చేసిన జ్యువెలరీ అండి. ఇందులో నేను ఒక 2 తీసుకున్నా, అవి లాస్ట్లో చూపిస్తా. సో ఫోను ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్నాక వీళ్ళని అడిగి నేను చిన్న క్లిప్ తీసాను. ఇది టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. మేము వెళ్ళి ఒక 12-13 ఇయర్స్ అవుతుంది. చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఒకసారి చూద్దామనేసి వచ్చినాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా ఒకసారి బిర్లా మందిర్ అయితే వెళ్ళమనే చెప్తా అండి నేను. ప్రశాంతంగా ఉంటుంది. దాని పైకి ఎక్కిన తర్వాత చూస్తే వ్యూ కూడా చాలా బాగుంటుంది, సిటీ వ్యూ. ఇది లోపల అన్నట్టు. ఇది టెంపుల్ వాళ్ళే పెట్టారు. చుట్టూ చెట్లు, మంచిగా ఉంటుంది వాతావరణం కూడా. కార్ పైననే పార్కింగ్ చేసుకోవచ్చు. ఆ పక్కకి మ్యాంగో మిల్క్ షేక్ ఉంటే అవి తీసేసుకున్నాము. మా బాబు, నేను డైరెక్ట్ చార్మినార్ అయితే నేనైతే ఒక 5-6 టైమ్స్ వెళ్ళినా కానీ మా పిల్లలకు చూపెట్టలేదనేసి ఈసారి వెళ్ళినామండి చార్మినార్ దగ్గర పార్కింగ్ కూడా అంత ఈజీగా దొరకదండి. మేమైతే ఈసారి, అంటే కొంచెం నిన్న అంత క్రౌడ్ లేదు, మేము వెళ్ళిన టైంకు మేము 11కి అట్లా వెళ్ళినాము. దానికి దగ్గర అండి, బిర్లా మందిర్కు చార్మినార్కు ఒక 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. 2 చూసుకుందామన్నట్టే వెళ్ళినాము. ఇది టికెట్ మేము లోపల దాకా కూడా వెళ్దాం, పైకి ఎక్కుదామనేసి టికెట్స్ తీసుకున్నాము. బయట నుంచి కూడా చూడొచ్చు, లోపలికైతే ఇంకా కొంచెం మనకి ఐడియా, ఒక స్టెప్ ఎక్కొచ్చు అన్నట్టు. 25 రూపీస్ అండి టికెట్. పిల్లలకు ఉండదు టికెట్. ఫారినర్స్కి అయితే 300 రూపీస్ టికెట్. ఈ లోపల ఇక్కడ మీకు కనిపిస్తుంది, అక్కడ ప్రతి దగ్గర ఏదో పిక్చర్ దించినట్టు పావురాలు అన్నీ వాళ్ళున్నాయండి. బాగా అనిపించింది నాకు. సో మీకు అది కనిపించట్లేదేమో కానీ
పావురాలు ఫుల్ ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఇది చుట్ట అండి. మెట్లు ఎక్కేటప్పుడు కూడా అవి చాలా నున్నగా అందరు ఎక్కి ఎక్కి నున్నగా అయిపోయినాయి, అంటే జారేలాగా. కొంచెం ఫోన్ అట్లా పట్టుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. ఈ పైకి ఎక్కిన తర్వాత అండి ఇది. అంతకుముందు ఇంకా పైకి ఎక్కించేవాళ్ళు, ఇప్పుడైతే క్లోజ్ చేసిళ్ళు, ఎక్కనియట్లేదు. ఒకటే ఎక్కడము. ఆ ఎక్కదంటే కూడా మెట్లు కొంచెం హైట్ ఉంటాయి, కాళ్ళు నొప్పి వస్తుంటాయి. సో ఇక అందరు ఫొటోస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ మీకు కనిపించేది అయితే నేను కొంచెం జూమ్ చేసి తీశాను. ఇది మక్కా మసీద్ అంటారు. అక్కడ కూడా ఫుల్ పావురాలు ఉంటాయి. నేను అక్కడికి వాకబుల్ డిస్టెన్స్ అండి, మేమైతే వెళ్ళలేదు, నేను ఇక్కడ నుంచి కవర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తమే చూడకపోతే ఒకసారి చూడండి. కింద చార్మినార్ కింద ఒక టెంపుల్ లాగా పెట్టారు, ఇది కూడా దర్శనం చేసుకున్నా. ఇంకా ఇక్కడైతే షాపింగ్ ఏం చేయలేదండి, డైరెక్ట్ ఒక ఇరానీ చాయ్ తీసుకొని చాయ్ తాగి బయలుదేరినాం మేము. ఇక్కడ షాపింగ్ ఏం చేయలే. ఇక్కడ కూడా బాగుంటాయి చార్మినార్ గాజులు అంటే అందరికీ తెలుసు కదా, ఇయర్ రింగ్స్ అవి బాగుంటాయి. ఇదే అండి సచివాలయము, సెక్రటేరియట్. కొంచెం దగ్గర నుంచి బాగా కనిపిస్తుంది. అండ్ బిర్లా మందిర్ నుంచి పైనుంచి చూస్తే కూడా ఇది ఇక్కడ ఇది కనిపిస్తుంది కదండి, ఇవన్నీ చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. పైన ఫోన్ అలో లేదు కాబట్టి తీయలేదు, కానీ వీడియో తీస్తే అయితే చాలా బాగుంటుందండి. వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగుంటాడు. ఇంతవరకు వెళ్ళకపోతే తప్పకుండా ఒకసారి వెళ్ళమనే చెప్తా అండి నేను, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇక ఇది ఇంకో సైడు ట్యాంక్ బండ్. పార్కు కూడా చాలా బాగుంటుందండి. బోటింగ్ దగ్గర వరకు, బుద్ధుని దగ్గర వరకు వెళ్ళొచ్చు బోట్లో. కింద పార్క్ ఉంటా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చా. ఇదంతా నేను కార్లో ఉండే తీసానండి. ఇక రోడ్ పైన కామన్గా విగ్రహాలు ఉంటాయి. అండ్ తినడానికి పానీపూరి చాట్, బఠానీ చాట్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ట్యాంక్ బండ్ దగ్గర. ఇప్పుడు నేను దానికి ముందు రోజు, రిపబ్లిక్ డే ముందు రోజు నైట్ వెళ్ళినా కాబట్టి ఇదైతే చాలా మంచిగా డెకరేట్ చేశారు. కనిపిస్తుందా మీకు? సచివాలయం అయితే చాలా బాగుంది చూడ్డానికి. రిపబ్లిక్ డే అని అలా కలర్స్ అలా సెట్ చేసినట్టున్నారు, బాగుంది. అండ్ నేను 2 ఐటమ్స్ తీసుకున్నా అన్న కదండి, ముత్యాలు అనేసి బాగా అనిపించినాయి అని 2 తీసుకున్నా విత్ GST అండి. ఇవి ఒక రింగ్ తీసుకున్నా, నాకు రింగ్స్ అంటే చాలా ఇష్టం. నేనైతే ఒక రింగ్ తీసుకున్నా, మా పాపకేమో ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఈ రింగ్ వచ్చేసి 270 అట్లా పడిందండి. ఇయర్ రింగ్స్ ఏమో 410 రూపీస్ ఏమో పడింది. ఎందుకు ప్రతి ఐటమ్ మీద GST వేస్తున్నారు ఇప్పుడు. ఇది రింగ్స్ అయితే బాగా అనిపించినాయి నాకు, బాగున్నాయని తీసుకున్నా. మీకు బాగా అనిపించినాయా, నచ్చిందా? అండ్ ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కుకింగ్ వీడియోస్ అండ్ షాపింగ్ కూడా పెడతాను. బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి వీడియోస్ తీసి కూడా పెడతా. సో ఇలా బిల్ కూడా ఇస్తారండి ఇలా. థ్యాంక్ యూ.